ఏ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ వచ్చేసి మనకి 575 ఎకరాల్లో ఉంది. ఇంజనీరింగ్ అదేవిధంగా సైన్స్ బ్రాంచెస్ గురించి మొత్తం కలుపుకున్నట్లయితే మనకి 15 స్పెషలైజేషన్స్ అనేవి మన ఐఐటి హైదరాబాద్ అందిస్తుందన్నమాట. కొత్తగా వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మన హైదరాబాద్ అనేది టాప్ ఐఐటీస్ కంటే చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ అని చేస్తూ ఉంది. ఇక్కడ ఇవే కాకుండా ఫస్ట్ టైం మనకి ఐసీ డిజైన్ అని చెప్పేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఒక కోర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే రేపు వస్తున్నటువంటి VLSI మార్కెట్లో జాబ్ రావడం కోసం అని చెప్పేసి వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ట్రెడిషనల్ బ్రాంచ్ అయినటువంటి కెమికల్, సివిల్, అదేవిధంగా మనకి ఇంజనీరింగ్ సైన్సెస్, కంప్యూటేషనల్ అటువంటి స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉన్నటువంటి ఏకైక ఐఐటి మన ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్లో మనం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే టాప్ బ్రాంచెస్లో మనకి 90 lakhs per annum వరకు స్టూడెంట్స్ ఇక్కడ ప్యాకేజ్ తీసుకోవడం జరిగింది. అండ్ నార్మల్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే 22.5 వరకు ప్యాకేజ్ అనేది రావడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ కూడా ఇక్కడ మనకి 20 లక్షల కంటే పైగా ఉంటుందన్నమాట. మీరు ఈ కాలేజీలో కనుక టాప్ బ్రాంచెస్ అయినటువంటి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి బ్రాంచెస్ కావాలనుకున్నట్లయితే జేఈ అడ్వాన్స్లో 225 నుంచి 250 మార్కులు రావాల్సి ఉంటుంది. ఏదో ఒక బ్రాంచ్ మనకి ఐఐటి హైదరాబాద్లో కావాలనుకున్నట్లయితే 120 నుంచి 140 మార్కులు మీకు అడ్వాన్స్లో వచ్చినట్లయితే మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం అనమాట. ఇవన్నీ నేను చెప్పేది ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి. NRF ర్యాంకింగ్ కూడా 7th ప్లేస్లో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి వీడియో అనేది నేను చేశాను. కింద డిస్ప్లే అవుతున్న ప్లే బటన్ నొక్కినట్లయితే ఇక్కడ వేరే బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్, వాటి యొక్క వివరాలు, ఎంత ఫీజు ఉంటుంది ఏందనేది పూర్తి వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.